పేమెంట్ ఫస్ట్ నువ్వు నాటకాలు అవన్నీ మాకు సోది చెప్పక నీ సోది నువ్వు వేరేటోళ్ళకి చెప్పి ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి సరేనా మీ ఇంటి పక్కన వాళ్ళకి ఏమైనా ఉంటే చెప్పుకోగాని ఫస్ట్ పేమెంట్ చేయి. పేమెంట్ లేదు మేడం, ఇంకా డబ్బులు రాలేవు. ఈఎంఐ కట్టమంటే అర్థం కదా నీకు. నీకు చెప్తే నీకు తెలుగులో చెప్పానా ఇంగ్లీష్లో చెప్పానా? ఐ డోంట్ హ్యావ్ మనీ రైట్ నౌ. మనీ సార్ అర్న్ నువ్వు చేసి ఎటన్నావో ఏడుకన్నావో నాకు అనవసరం. పేమెంట్ చేయాలంటే కథలు పడుతున్నావేం సార్ నువ్వు అసలు? ఏం కథలు పడ్డా మేడం నీ దగ్గర? పేమెంట్ చేయి ఫస్ట్ నువ్వు. ఒక ఈఎంఐ కట్టమంటే అర్థం కాదా? చదువుకోలేవా మళ్ళీ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ లాగా ఫీల్ అవుతున్నావు పెద్ద. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఈ వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. ఫస్ట్ ఆడియో వచ్చేసి కొద్ది కౌంటరింగ్ వేలో ఉంటుంది. సెకండ్ ఆడియో వచ్చేసి సెటిల్మెంట్ నెగోషియేషన్ ఉంటుంది. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో హలో, ఫోన్ ఎందుకు ఎత్తలేరు? ఎత్తలే కదా ఇప్పుడు. ఇప్పుడు ఎత్తిర్రు, అంతకన్నా ముందు కాల్ చేసినాం కదా. అంటే నువ్వు ఫోన్ చేస్తావు, నాకు కలబడ్డదా? ఫోన్ దగ్గర పెట్టుకో. సార్ ఫోన్ చేస్తే అర్థమవుతుంది ఎవరు కాల్ చేసిరో, అర్థమైందా? నాకు కలబడ్డదా అంటే నువ్వు ఫోన్ చేస్తావు. ఇప్పుడు ఏమైంది సార్? ఒక ఈఎంఐ కడుతున్నారా లేదా? మీ అకౌంట్ ఇంకా మీరు ఇక అంతేనా? అంతే అనుకోండి, ఇంకా డబ్బులు రాలేవు. ఆ డబ్బులు రాలేవు ఇంకా. డబ్బులు ఎవడాడు ఇచ్చేటోడు? వాడు ఇంత ఇన్ని రోజులైంది ఎవడాడు ఇచ్చేటోడు? ఎవడో కూడా ఇస్తలే ఎమోషనల్. ఏంది సార్ అన్ని అబద్ధాల మాటలు? ఏంది అసలు నువ్వు? ఏంది అసలు నీ బాధ ఏంది చెప్పు అసలు? నీ బాధ ఏంది చెప్పు. ఒక ఈఎంఐ కట్టేమని అర్థం కాదా? అడుక్కొని కట్టొచ్చు కదా ఎవరి దగ్గర అంతవరకు. ఎవరిని అడుక్కోలే? అడుక్కోవాలి ఎవరినైనా, మీరు కట్టాలి కాబట్టి అడుక్కోవాలి ఎవరినన్నా. మీరు ఇవ్వండి. అవును, ఇచ్చిన లోనే పెద్ద కడతారంట. నువ్వు ఏంటి ఇచ్చిన లోనే కడతలేరు, ఇప్పుడు ఇది ఎట్లా కడతావు? అప్పు మేడం, నెక్స్ట్ మంత్ ఇస్తాను. నేను చుట్టామా ఏమన్నా నువ్వు మాకు? తోక చుట్టం చేసుకోండి, వరుసలు కలుపుకోండి. హలో హలో, మీరేమైనా తోక చుట్టామా మాకు మీకు ఇయనికి? వరుసలు కలుపుకోండి మేడం, ఏముంది. హలో, మీరు అసలు ఏం మాట్లాడతారు? మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ ఒక్కసారి. ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నావు. పేమెంట్ కట్టమంటే ఏంటి సార్? నా రుబాబ్ ఏంది అసలు? ఏం రూబాబు చేసిన దగ్గర? ఫస్ట్ ఈఎంఐ కట్టు, ఒక ఈఎంఐ కట్టి ఇప్పుడు కట్టు, నేను లైన్ లో ఉంటాను. లైన్ లో కథలు పడుతున్నారా బ్యాంక్ వాళ్ళతోని? పేమెంట్ కట్టు అంటే నీ లాంగ్వేజ్ ఏంటి, నీ పద్ధతి ఏంటి, నీ సంస్కారం ఏంటి? అట్లనే మాట్లాడతాం సార్. పేమెంట్ కట్టే వరకు పేమెంట్ కడితే రెస్పెక్ట్ గా మాట్లాడతాం, సరేనా? మీకు అది ఇచ్చి వేస్ట్ కదా అట్లా అని. అవునా? పేమెంట్ చేయి ఇప్పుడు. మరి మంచోని కదా, పేమెంట్ చేయి. నేను చెడ్డాను మేడం. అదే పేమెంట్ కట్ట ఫస్ట్. నువ్వు ఏదైనా కానీ నాకేంది, మీరు ఏదైతే నేనేం చేయాలి, నాకేం అవసరము. పేమెంట్ చేయి ఫస్ట్. ఆ ప్రాపర్టీ అమ్మాలి. అన్ని అబద్ధాలు. ఎందుకంటే అబద్ధాలు నేర్చుకొని బతుకుతున్నారేమో నాకు తెలిసి. అబద్ధాలే బతుకుతున్నా భూమి మీదనే. 2 నెలల నుంచి ఎవడాడు నీకు ఇచ్చేటోడు ప్రాపర్టీ సేల్? 2 నెలల నుంచి అవి పెట్టడానికి డాక్యుమెంట్స్ ఏది నీది చెప్తున్నావు పెద్ద? ప్రాపర్టీ ఎక్కడ ఉందా? ఫస్ట్ నీకు ప్రాపర్టీ ఉందా? అది లేదు ప్రాపర్టీ అని చెప్తున్నావు. ఉందా ఫస్ట్ నీకు? లేదు మేడం. మరి ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? సార్ నువ్వు ఎటన్నావో ఏడుకన్నావో నాకు అనవసరం. పేమెంట్ చేయాలంటే కథలు పడుతున్నావేం సార్ నువ్వు అసలు? ఏం కథలు పడ్డా మేడం నీ దగ్గర? పేమెంట్ చేయి ఫస్ట్ నువ్వు. ఒక ఈఎంఐ కట్టమంటే అర్థం కాదా? చదువుకోలేవా మళ్ళీ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ లాగా ఫీల్ అవుతున్నావు పెద్ద. నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? రాకెట్ సైంటిస్ట్ మంచిగా రాకెట్ సైన్స్ చేస్తున్నాం మేము, కానీ నువ్వు పేమెంట్ చేయి. రాకెట్ సైన్స్ అనుకున్నాను. రాకెట్ సైన్స్ నువ్వు ఒక సైంటిస్ట్, మీ టీఎల్ ఒక సైంటిస్ట్, మీ బ్యాచ్ మొత్తం పెద్ద ఏదో పెద్ద అంతా నీకేందని అంత నీకు అనవసరం కదా. నువ్వు ఏం చేయాలో పేమెంట్ చేయాలి కదా. పేమెంట్ కట్టు ఫస్ట్. చేస్తా. మీ వాళ్ళందరూ ఇంతనే ఉంటారు ఏంది? మా తాతగడు అంతే, అన్ని అప్పులు చేసి. మా తాతగడు అంతే మేడం, అన్ని అప్పులు చేసి 50 ఎకరాలు అమ్మేశాను. అయితే నేనేం చేయాలి దానికి? అడిగినావు కదా, మీ వాళ్ళు అంతే అంతే చెప్పిన కొద్ది హిస్టరీ. అదే లోన్ తీసుకొని కట్టలేరు, అందరు కట్టలేము, అట్లనే ఉంటారు మీ దాంట్లో. ఒక బుక్ రాసిన వంశవృక్షం పేరు, చదువుకుంటారా? పంపినా పేమెంట్ ఫస్ట్. నువ్వు నాటకాలు అవన్నీ మాకు సోది చెప్పక నీ సోది నువ్వు వేరేటోళ్ళకి చెప్పి ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి సరేనా? మీ ఇంటి పక్కన వాళ్ళకి ఏమైనా ఉంటే చెప్పుకోగాని ఫస్ట్ పేమెంట్ చేయి. పేమెంట్ లేదు మేడం, ఇంకా డబ్బులు రాలేవు. ఈఎంఐ కట్టమంటే అర్థం కదా నీకు. నీకు చెప్తే నీకు తెలుగులో చెప్పానా ఇంగ్లీష్లో చెప్పానా? ఐ డోంట్ హ్యావ్ మనీ రైట్ నౌ. హలో 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 సార్, చెప్పండి. పేమెంట్ ఏమైంది సార్? అది యాక్సిస్ క్రెడిట్ కార్డు ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది సార్? ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది సార్? 1,47,000 కట్టాలి సార్ మీరు. ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది సార్? అర్థం కాలేదు సార్. ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది? 4,000 పే చేసుకోండి సార్. ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది సార్? అర్థం కాలేదు సార్ మీరు చెప్పేది. ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది? హలో, ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది సార్? సార్ 6 months నుంచి పెండింగ్ ఉంటుంది. 6 months సెటిల్మెంట్ ఇస్తానండి. సార్ సెటిల్మెంట్ తీసుకుంటారా? ఓకే సార్, సెటిల్మెంట్ వెళ్దాం అయితే. వెళ్దాం. ఓకే సార్, లైన్లో ఉండండి, ఏం చూస్తున్నాను. హలో హలో, చెప్పండి. సార్ మీకు 73,000 వస్తుంది సార్.
1,47,000 ఉంది కదా, దానికి 73,000 వస్తుంది సార్. అంత కట్టలేదు నేను. ఎంత కడతారు సార్? ఎంత ఉంది అది? 1,46,000 ఉంది సార్. 1,47,000 సార్. 1,40,000 ఉంటే ఎంత కట్టగలుగుతా అంటే చెప్తా. చెప్పండి. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది? ఏంటి సార్? ప్రిన్సిపల్ అమౌంట్ కానీ అంతే ఉంది సార్. 1,47,000. 147? అవును సార్. నేను ఒక 30,000 కట్టగలుగుతా. ఏంటి సార్? 30,000 కట్టగలుగుతా అండి. సార్ ఈ జన్మకు కానీ రాదు సార్, అది 30,000 అంటున్నారు. నెక్స్ట్ జన్మలో వేసుకుందాం ఇంకేం. కార్డు యూజ్ చేసుకున్నప్పుడు తెలియలేదు సార్ మీకు ఏమని కట్టుకోవాలని? 6 months నుంచి ఆపేసి ఉన్నారు కదా. జాబ్ పోయింది సార్. మరి మీరు కలగన్నారా జాబ్ పోతుందని? జాబ్ పోతుందని చెప్పేసి నేను కలగనా? కట్టుకున్నావని నేను తీసుకున్నా. 30,000 ఎలా వస్తుంది అనుకున్నారు సార్ మీరు? ఎలా వస్తుందని చెప్పేటప్పుడు అది పాయింట్ కాదు. ఇప్పుడు నేను ఇంత అఫోర్డ్ చేయగలుగుతా, ఇంత కట్టగలుగుతా అంటున్నా. ఎలా వస్తుందో సరే సార్, ఒక 4,000 అయినా కట్టుకోండి సార్. ఇప్పుడు మినిమం లేదు సార్. నెక్స్ట్ మంత్ కావాలంటే సెటిల్మెంట్ చేసుకుందాం. ఈ మంత్ చేద్దాం. ఈ మంత్ చేస్తారా మీరు? 30,000 30,000 సెటిల్మెంట్ రైజ్ చేయండి, క్లోజ్ చేద్దాం. అదే సార్, ఈ మంత్ లో చేస్తారా 30,000 అయితే? అవును సార్, అవును సార్. మనకి లీస్ట్ వచ్చేది మనకి 49,000 వస్తుంది సార్. లాస్ట్ 49 కుదరదు సార్. అంత నేను చేయలేను అంత అమౌంట్. 40 అని మీకు కావాలంటే 2 షార్ట్స్ కానీ 3 షార్ట్స్ కానీ ప్రొవైడ్ చేస్తాను, ప్రాబ్లం లేదు. కానీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కదా. ఇప్పుడు ఇవి కూడా బయట అప్పు తేవాలి, లెటర్ షో చేసి అడగాలి. అదేనండి, నేను 3 నెలలు 3 షార్ట్స్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాను, కావాలి అంటే అంటున్నాను. 3 షార్ట్స్ కాదు సార్, నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే ఇప్పుడు ఈ మంత్ ఇంత వస్తుంది, నెక్స్ట్ మంత్ ఇంత వస్తుంది అని చెప్పి నేను అడగలుగుతా. ఇప్పుడు నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. ఓకే, ఎట్లా ఇప్పుడు నేను బయట ఒక కంప్లీట్ బారో చేయాలి. ఈ మంత్ నువ్వు ఎవడో ఒకటి 1 షార్ట్ అయితే క్లియర్ చేసుకుంటా. కానీ మీరు 3 షార్ట్స్ పెట్టిస్తే నెక్స్ట్ మంత్ ఎవడు ఇవ్వకపోతే? ఇప్పుడు పని చేయండి సార్, టోటల్ కట్టేసేయండి. ఓకే సార్, అయిపోద్ది ఇప్పుడేనా? సరే. అంటే క్లియర్ అయిపోతుంది కదా, మళ్ళీ మీకు ఇబ్బంది ఉండదు, వేరే వాళ్ళ దగ్గర అడగాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ ఒకేసారి క్లియర్ అయిపోతుంది కదా. సరే, ఉంటే కట్టేవాడిని కానీ లేవు కదా, అదే పాయింట్. మరి అందుకే సెటిల్మెంట్ తీసుకుందామన్నారు, మీరు సపోర్ట్ చేస్తామన్నాం. 49,000 సపోర్ట్ చేయాలి కానీ ఇంత ఎక్కువ సపోర్ట్ చేయాలి. మరి ఇంత తక్కువ సపోర్ట్ ఇస్తారు సార్. మరి మీరు అడిగేంత సపోర్ట్ మనం చేయలేము సార్. ఇప్పుడు మీరు అడిగేంత సపోర్ట్ నేను కూడా చేయలేను కదా. 10%కి 15%కి 20% అడగతా కూర్చోన్నాను సార్. 20 చెప్పినా సార్, నేను 10% ఏం చెప్పలేను. ఇప్పుడు మీరు అడిగిన అమౌంట్ నా దగ్గర లేదు సార్. ఇప్పుడు నేను ఈ అమౌంట్ కూడా నేను కంప్లీట్ బారో తీసుకొచ్చి కట్టాలి, అది పాయింట్. అదైనా బారోకి తీసుకురావాల్సింది, ఇదైనా బారోకి తీసుకురావాల్సింది, తప్పదు కదా. తప్పదుగా, నాకు ఇది ఇవ్వాలి కదా, బారో ఇక్కడికి ఉండాలి కదా సార్. 30,000 అడ్జస్ట్ చేసుకోవాలి, ఇంకో 19,000 అడ్జస్ట్ చేసుకోవాలా మీరు? ఇప్పుడు 100 మీటర్ రన్నింగ్ చేసినాడు, 110 మీటర్ ఉరకలేడు. 100 హైయెస్ట్ ఉరకతాడు సార్. అవసరాన్ని బట్టి ఎవరైనా ఏదైనా చేయాలి, తప్పదు. 100 మీటర్లు 20 seconds 30 seconds ఉంటుంది. ఓకేనా, 1 minute 2 minutes లో పెడతారు. ఆడ 100 ఉరికిన ఇంకో 50 ఉరకలేవంటే పాయింటే కాదు కదా. 1 month అమౌంట్ పేమెంట్ చేసుకోండి సార్. జాబ్ లేదు సార్. సార్ జాబ్ లేదు సార్, మిగిలిన అవుతారు కాదు సార్. జాబ్ లేదని చెప్పాకండి మీరు. జాబ్ లేదు తీసుకున్నప్పుడు ఉంది కదా, అప్పుడు యూజ్ చేసుకున్నారు కదా, కట్టేసి అప్పుడు మీరు జాబ్ లేని ఆగిపోవాల్సింది. మరి మీరు అమెరికా ట్రంప్ ఫోన్ చేయండి, జాబ్ లేని చూపించిన అందరికి మొత్తం ఇండియా మీద టారిఫ్ ఎందుకు వేసినావు? అమెరికా ట్రంప్ కి వాళ్ళందరితో మీకేం సంబంధం సార్? మీరు పేమెంట్ చేసుకున్నారు కదా. అరే మీరు 4 గోడల మధ్య కూర్చొని ఏమనుకుంటారు అంటే ఏం సంబంధం లేదు. జియో పాలిటిక్స్ ఏం నడుస్తుంది, ప్రపంచంలో ఏం నడుస్తుంది మీకు సంబంధం లేదా? మీకు సార్ పాలిటిక్స్ కి నాకేం సంబంధం సార్? పేమెంట్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్, మా తాత పాలిటిక్స్ అంటా ఉంటారు మీరు. మా తాత పాలిటిక్స్ లో ఉంటే ఇప్పటికల్లా మీలాంటి ఏజెన్సీలు 10 కొనేవాడిని. కానీ పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను కట్టే పొజిషన్ పాయింట్లు ఫుల్ స్టాప్లు కామాలని అడగల, పేమెంట్ ఏమైందని అడిగా. జస్ట్ పేమెంట్ గురించే మాట్లాడారు. అదే పాయింట్కి వస్తున్నా, మీరు ఆత్రపడితే ఎట్లా షుగర్ పేషెంట్ లాగా? చెప్పండి. ఇప్పుడు నాకు జాబ్ లేదు సార్. తీసుకున్నప్పుడు మీరు అంటున్నారు మరి తీసుకున్నప్పుడు తెలియదు అంటే, తీసుకున్నప్పుడు జాబ్ చూసి ఇచ్చారా లేకపోతే కాలేజ్ తిరుగుతున్నాడు వీడు అని చేయారా? జాబ్ చూసి వీడు కట్టుకుంటాడు ఆన్ టైంలో జాబ్ ఉంది కానీ ఇచ్చారు. ఇప్పుడు అదే జాబ్ పోయింది. ఇప్పుడు ఆ జాబ్ పోయినప్పుడు ఎట్లా కట్టాలి చెప్పండి? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాకు లేదు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాకు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ పోయినా వీడు కట్టగలుగుతారు, మీరు ఎంక్వైరీ చేశారా? జాబ్ పోయేటప్పుడు ఆల్రెడీ 2 months కూర్చోబెట్టి సాలరీ ఇస్తారు కరెక్టా? ఎవరు చెప్పారు సార్? అట్లా ఏముండదు. వచ్చిన అమౌంట్ కట్టుకొని క్లోజ్ చేసుకోవాలి సార్. ఇప్పుడు 6 నెలలకి ఏం తిన్నా సార్? వచ్చిన అమౌంట్ తిన్నా కదా. చెప్పండి సార్. ఇప్పుడు మీ ప్రాబ్లం దీని మీద రుద్దడం కరెక్ట్ కాదు కదా. మీరు ఏదైతే ఉందో దాన్ని కట్టేసుకోండి, క్లోజ్ చేసుకోండి. లేదంటే 1 month అమౌంట్ కట్టుకొని మీ దగ్గర అమౌంట్ ఇప్పుడు నేను క్లోజ్ చేయడానికి రెడీ ఉన్నా. బయట నాకు ఇంత అప్పు ఇస్తారు సార్, ఇంత అప్పు ఇప్పుడు ప్రజెంట్ కెపాసిటీ ఉంది, అది కూడా సెటిల్మెంట్ చేస్తే 49,000 కట్టలేదు సార్. మీరు అనవసరంగా టైం తీసుకోండి. మా 30,000 1 షాట్ క్లోజ్ చేద్దాం, ఇష్యూ ఏం లేదు.
49,000 వన్ షాట్ కావాలంటే ఇస్తాను సార్, తీసి సార్. 30 ఒకటి 2,000 అక్కడికి 30 అరౌండే ఉంటుంది ఫిగర్. తీసుకున్నప్పుడు అలాగే చెప్పి తీసుకున్నారా సార్? నేను ఇంకా కట్టను, యూజ్ బ్రో సార్. తీసుకున్నప్పుడు కట్టని చెప్పి తీసుకుంటారా? కట్టని చెప్పి తీసుకుంటే మీరు ఇస్తారా? అదేనండి, లేదు కదా, నేను కట్టుకుంటానే కదా తీసుకున్నప్పుడు మరి కట్టుకున్నప్పుడు జాబ్ ఉండే, ఇప్పుడు జాబ్ లేదని చెప్తున్నా కదా సార్. కట్టి క్లోజ్ చేసుకోండి సార్, ఎందుకు సార్ మాటలన్నీ? మాటలు ఇప్పుడు డబ్బులు ఉంటే మాటలు ఎందుకు మాట్లాడతాం సార్? కట్టేసి క్లోజ్ చేసుకుంటాం. నాకు సరదా మీతో మాట్లాడడానికి. నువ్వు పని చేయండి, 50,000 ఉంది, కట్టేసుకోండి, క్లోజ్ చేసుకోండి. 50,000 అది కాదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జాబ్ ఉంటే ఇప్పుడు ఈ మంత్ ఇంత ఈఎంఐ పెట్టేసుకొని నెక్స్ట్ మంత్ ఈఎంఐ పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేనప్పుడు ఎవరి మీద డిపెండ్ కావాలి? నేను బయట అప్పు పుట్టట్లేదు, అన్ని బ్యాంకులు అప్పులు అయిపోయినాయి. అది ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉన్నా. మీరు పక్కన కోడి సౌండ్ వింటారు. కోడి నేను ఇద్దరం ఖాళీగా ఉన్నాం. ఏమంటారు చెప్పండి? వన్ సైడ్కి రైజ్ చేయండి. కస్టమర్కి ఇబ్బంది జెన్యూన్ ఉంది, వెరిఫై చేస్తుందని చెప్పండి, రైజ్ చేయండి, చేద్దాం. సరే సార్, 4,000 కట్టుకోండి. మినిమం కట్టడానికి లేవు సార్, డబ్బులు లేవంటే సెటిల్మెంట్ ట్రై చేస్తే లెటర్ మా ఫ్రెండ్ గారికి చూపించి వాని కాలం ముక్క ఏదో కూడా తీసుకొని సెట్ చేస్తా. అది సరే మరి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.